అనుదిన బైబిల్ ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినముల్లో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునైన జనమాయను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయం వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామముల్లో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్టమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖములో నుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రునై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్టు సమస్తము జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకు ఇచ్చిన దేశమును ఆశీర్వదింపమని చెప్పవలను. ఈ కట్టడలను విధులను గైగొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవా నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైగొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.